హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతోంది నాన్ వెర్బల్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్. ఓకే, నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకే రైట్, దీంట్లో మన నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, పేపర్ ఫోల్డింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా రైట్, అసలు ఈ పేపర్ ఫోల్డింగ్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. పేపర్ ఫోల్డింగ్ పై ఏమన్నా ఏమని, బట్ ఈ పేపర్ ఫోల్డింగ్ నేర్చుకోవాలి అంటే అసలు దీంట్లో ఏముంటుందో చెప్తాను చూడండి. ఓకేనా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మన నా దగ్గర ఇలా ఒక పేపర్ ఉందమ్మా. ఓకే రైట్, దీని మీద నేను ఒక సపోజ్ ఇది మొత్తం నా పేపర్ అనుకుందాం. ఓకే రీడ్ రైట్. ఓకే, అజ్యూమ్ దిస్ ఇస్ మై పేపర్. ఈ పేపర్ని ఇక్కడ ఫోల్డ్ చేయాలమ్మా. ఇక్కడ ఫోల్డ్ చేసే ముందు నేను ఏం చేశాను అంటే ఈ ఎడ్జ్లో ఒక సర్కిల్ని ఇలా గీసానమ్మా. ఓకే, సో సపోజ్ ఈ ఎడ్జ్లో ఒక త్రిభుజాన్ని ఇలా గీసానమ్మా. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడ ఒక ఈ అనే సింబల్ని ఇలా రాశానమ్మా. ఈ లైన్ గీసాను సరే, ఈ లైన్ని బేస్ చేసుకొని నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఇటు ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఏమవుతుంది, సో ఇది ఎగ్జాక్ట్గా ఇలా పడుతుంది. అవునా, ఇలా పడేటప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఈ మూలకు వస్తుంది. అవునా, ఈ సర్కిల్ అనేది ఈ మూలకు వెళ్తుంది. అవునా, ఓకే, ఈ అనేది ఇలా ఉండాల్సిన ఈ రివర్స్ అయ్యి ఇలా పడుతుంది, అంటే ఇలా వస్తుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? దీన్ని మిర్రర్ ఇమేజ్ అని పిలుస్తామమ్మా. ఓకేనా, ప్రతిబింబము, అద్దంలో ప్రతిబింబంలా వస్తుంది ఇది ఎగ్జాక్ట్గా. అవునా, అంటే ఇప్పుడు ఈ బొమ్మకి అద్దంలో ప్రతిబింబం ఏంటంటే ఇది మనకి మిర్రర్ ఇమేజెస్ అని ఒక టాపిక్ ఉంది, దాంట్లో ఇది వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ, అంటే ఇంకా డీటెయిల్గా చెప్పుకున్నాం అక్కడ. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది కదా, ఎగ్జాంపుల్ మారుస్తున్నాను చూడండి మళ్ళీ. ఓకే, సో ఇది నా పేపర్. అవునా, దిస్ ఇస్ మై పేపర్. నా పేపర్ ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నా సర్కిల్ ఉంది, నేను అవే బొమ్మలు ఇస్తున్నాను ఊరినే మనకు అర్థం అవడం కోసం. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఈ అనేది ఉంది, ఇక్కడ డెల్టా అనేది ఉంది. ఓకే, ఇప్పుడు బొమ్మలు జాగ్రత్తగా గీద్దాం. డెల్టా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఉంది. నేను ఈ లైన్ని బేస్ చేసుకుని ఫోల్డ్ చేశాను. ఈ లైన్ బేస్ చేసుకుని ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అవునా, ఓకే, ఎలా వస్తుంది చూద్దామా అమ్మా. చూడండి, ఈ లిటిల్ ఫింగర్ అనేది చివరకు ఉంది, ఇది తిప్పితే మొదట్లో ఉంది. అవునా, పైకి అంటే ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ డెల్టా ఇక్కడికి వస్తుంది, ఈ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ యొక్క షేప్ మారదు, ఎందుకంటే పైన ఉండాల్సిన కొమ్ము కిందకు వస్తుంది, ఈ గీత యాసిడ్గా అదే గీత వస్తుంది, ఈ కొమ్ము అలాగే ఉంటుంది, ఈ కొమ్ము ఈ పైకి వస్తుంది. అవునా, అంటే మనకి షేప్ ఏం మారదు. అవునా, దిస్ ఇస్ ఫోల్డ్ చేస్తే ఈ బొమ్మ వస్తుంది ఇక్కడ. అవునా, ఓకే, దీన్ని ఏమంటారని చెప్పానమ్మా, మిర్రర్ ఇమేజ్ లేదా అద్దంలో ప్రతిబింబం. అవునా, మిర్రర్ ఇమేజ్. ఓకే, దీన్ని వాటర్ ఇమేజ్ అంటామమ్మా. వాటర్ ఇమేజ్, నీటిలో ప్రతిబింబం. ఓకేనా, నీటి బింబం లేదా నీటిలో ప్రతిబింబం. ఓకేనా, సో అంటే మనకు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన ఐడియా రావాలి. అసలు ఐడియా ఏంటి, అసలు మిర్రర్ అంటే ఏంటి? ఇది మిర్రర్ అనుకుందాం. ఓకే, మిర్రర్లో నేను రైట్ హ్యాండ్ ఇలా రైజ్ చేశాను అనుకోమ్మా, మిర్రర్లో లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసినట్టు కనబడుతుంది. అవునా, మిర్రర్లో లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేశాను అనుకో, సరే నేను లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేశాను అనుకోమ్మా, మిర్రర్లో రైట్ హ్యాండ్ రైజ్ చేసినట్టు కనబడుతుంది. అవునా, సేమ్ నేను ఎడం చెవి అక్కడ కుడి చెవి అయిపోతుంది, నేను కుడి చెవి అక్కడ అంటే నేను ఏ చెవి పట్టుకుంటే అక్కడ ఆటోమేటిక్ రివర్స్గా మారిపోతుంటుంది, అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి మారిపోతుంది. ఈ బొమ్మలో వీడు కుడివైపు ఉన్నాడు, వీడు సారీ అసలు ఇది గీయమే తప్పు గీసాం మనం. ఓకే అమ్మా, ఓకే రైట్, చూడమ్మా ఇలా ఉన్నది, ఇటు పడితే ఇది ఇక్కడికే వస్తుంది. అవునా, అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఈ బొమ్మలో ఇది కుడివైపు ఉంది, అంటే దాని వాటర్ మిర్రర్ ఇమేజ్లో ఎడం వైపు ఉంటుంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి మధ్యలోనే ఉంది. ఈ బొమ్మకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఆటోమేటిక్గా ఏమైందమ్మా రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అవునా, అలా మారిపోతాయి, కుడి ఎడమలు మారిపోతాయి. ఓకే, కుడి ఎడమ మారితే దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటారమ్మా, దీన్ని వాటర్ ఇమేజ్ అంటారు. చూడండి, వీడు పైన ఉన్నాడు, కిందకు వచ్చేసాడు. అవునా, వీడు మధ్యలో ఉన్నాడు, వీడు కింద ఉన్నాడు, పైకి వచ్చేసాడు. అవునా, అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మారదు, కానీ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మారుతుంది. దాన్ని ఏమంటామంటే మనం వాటర్ ఇమేజ్ అంటామమ్మా.
అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకోవచ్చు కదా, ఏం అవసరం లేదమ్మా. ఓకే, అవి కంప్లీట్ అయ్యాయా లేదా అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ చూపించిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక పేపరు ఇలా ఉందమ్మా. ఓకే, దిస్ ఇస్ మై పేపర్. ఓకే, ఈ పేపర్లో నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక యారోని ఇలా గీసానమ్మా, అదే యారోని ఇక్కడ ఇలా గీసానమ్మా. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేశాను అనుకో. ఓకే అమ్మా, వర్టికల్గా యాక్సిస్ తీసుకుంటే అంటే ఇలా యాక్సిస్ తీసుకుని ఇటు వేస్తే దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటారు. హారిజాంటల్ యాక్సిస్ తీసుకొని ఇటు లేదంటే ఇటు వేస్తే వాటర్ ఇమేజ్ అంటారమ్మా. ఇదేంటి, నువ్వు ఇలా తీసుకొని ఇలా వేస్తున్నావు అంటే ఇది మిర్రర్ ఇమేజ్ కాదు, వాటర్ ఇమేజ్ కాదు, అవునా? కాబట్టి మనకి ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయమ్మా. చూడండి, ఇది కూడా ఇటు నుంచి ఇటు వస్తుంది, అవునా? కాబట్టి ఇది మిర్రరు కాదు, వాటరు కాదు. అంటే ఈ లైన్గా అలాగే ఉండిపోతుంది. దీని దగ్గరలో ఉన్నవి, ఇప్పుడు దీని దగ్గరలో ఉంది లిటిల్ ఫింగర్, రివర్స్ చేస్తే కూడా దాని దగ్గరలో ఉంటుంది. అంటే దీని దగ్గరలో ఉండే ఆబ్జెక్ట్ ఎప్పుడు దాని దగ్గరలోనే ఉండాలి, అవునా? ఆ రూల్ ప్రకారం వీడు ఇలా మారిపోతాడు, అవునా? ఓకే, సేమ్ టు సేమ్ ఈ గీతలానే ఉంది, దీని దగ్గరలో ఉన్నది దీని దగ్గరలో ఇలా ఉండిపోతుంది, అవునా? మారిపోతుంది ఆ సైజ్. అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఇది మన బొమ్మ, అవునా కాదా? అంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఫోల్డ్ చేస్తావో తెలియదు, ఇక్కడ ఫోల్డ్ చేస్తావో తెలియదు, లేకపోతే ఇలా ఫోల్డ్ చేస్తావో తెలియదు, ఇలా ఫోల్డ్ చేస్తావో తెలియదు. కాబట్టి దీన్ని మిర్రర్ ఇమేజ్ అని, వాటర్ ఇమేజ్ అని, లేకపోతే ఇంకోటి ఏం వద్దమ్మా. డైరెక్ట్గా మనం ఊహించుకుందాం, ఇమాజిన్ చేసుకొని చేసేయగలుగుతాం. ఓకేనా? ఓకే, మనకి ఆ పవర్ వస్తుందమ్మా, ఆ పవర్, డోంట్ వరీ. ఓకే రైట్ అమ్మా. అప్పుడప్పుడు మల్టిపుల్ ఫోల్డింగ్స్ కూడా చేస్తాడమ్మా. అంటే మల్టిపుల్ ఫోల్డింగ్ అంటే ఎలా చేస్తాడు, సపోజ్ ఇలా ఉందమ్మా. ఓకే, దీన్ని సపోజ్ ఇక్కడ ఒక త్రిభుజం గీసాడమ్మా. ఓకే, ఈ త్రిభుజం గీసిన తర్వాత మొట్టమొదటి దీన్ని ఇలా ఫోల్డ్ చేశాడమ్మా. ఓకే, ఆ తర్వాత దాన్ని అడ్డంగా ఇలా ఫోల్డ్ చేశాడమ్మా. ఓకే, అంటే అప్పుడు ఏమైందమ్మా, ముందు ఇలా ఫోల్డ్ చేశాడు కాబట్టి ఇక్కడ పడింది, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడు కాబట్టి ఇక్కడ పడింది, అవునా? అది ఎక్కడికి వస్తుందో చూద్దాం. చూడండి, ఇలా ఫోల్డ్ చేశాడు కాబట్టి ఇటు చివరికి వెళ్ళిపోవాలి, అవునా? అంటే ఇక్కడ త్రిభుజం వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేస్తావు, ఇలా ఫోల్డ్ చేస్తావు కాబట్టి ఇటు చివరికి వచ్చేస్తుంది. అంటే నువ్వు ఫైనల్ ఆన్సర్లో ఇది టిక్ పెట్టాలి. అర్థమైందా? అంటే ఒక ఫోల్డ్ జరగచ్చు, 2 ఫోల్డ్స్ కూడా జరగచ్చు, 3, 4 ఫోల్డ్స్ కూడా జరగచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్, మీ అదృష్టం మీద ఉంటుంది అంతే. ఓకేనా? కాబట్టి ఒక క్వశ్చన్ నేను శాంపిల్స్ చూపించాను కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మీ డైరెక్షన్స్ చదువుకొని ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు బండి క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా మీరే చేసేయగలుగుతారు. ఓకేనా? రైట్, చూడమ్మా ఫస్ట్ వన్. ఓకే, ఫైండ్ అవుట్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద 4 alternatives as to how the pattern would appear when the transparent shield is folded at the dotted line. ఇది ట్రాన్స్పరెంట్ షీట్ అమ్మా. దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే డాటెడ్ లైన్ ఉంది చూసారా, అక్కడ ఫోల్డ్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది అమ్మా. ఇక్కడ డాటెడ్ లైన్ ఉంది కదా సార్, ఇప్పుడు మీరు డాటెడ్ లైన్ చూసే ఫోల్డ్ చేస్తున్నా అన్నారు. నాకు డౌట్ సార్, ఫోల్డ్ చేసేటప్పుడు పైదాన్ని కింద వేయచ్చు, కిందాన్ని పైన వేయచ్చు, మీరు ఏం చేస్తున్నారు చెప్పట్లేదు నాకు అన్నారు అనుకోండి. నేను చెప్పక్కర్లా, మీకు ఆన్సర్లు చెప్తే చూడండి. ఇక్కడ డాటెడ్ పెట్టాడు అంటే మీనింగ్ ఏంటి, ఈ భాగాన్ని తీసి ఇలా పైకి వేసాడని మీనింగ్. ఓకేనా? తెలుగులో చదువుకుందామా. చుక్కల రేఖ వద్ద పారదర్శక షీట్ మడిచినప్పుడు నమూనా ఎలా ఉంటుందో 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి. ఓకేనా? ఇక్కడ మడిచినప్పుడు ఓకే, అదేంటి, ట్రాన్స్పరెంట్ పారదర్శకమైన షీటు. ఓకే, అలా మడిచినప్పుడు ఏమవుతుందమ్మా, ఆ నమూనా ఎలా మారిపోతుందో మనం ఇక్కడ చెప్పాలి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఈ కిందది ఖాళీగా ఉంది కాబట్టి కిందది పైకి వేసాడు, అవునా? మా కిందది పైకి వేసినప్పుడు ఇదిగో ఇలా ఉన్న లైన్ ఎలా మారిపోతుందమ్మా, ఇలా మారిపోతుంది, అవునా? ఈ లైన్గానే ఉండిపోతుంది, అవునా? అంటే ఇప్పుడు ఈ బొమ్మ ఎక్కడైతే ఉందో ఆ బొమ్మ చూసుకోవాలి. అంటే ఇది మనకి ఫైనల్గా ఉండాల్సిన బొమ్మ, అవునా? ఓకే, ఈ బొమ్మ ఎక్కడ ఉందో ఒకసారి వెతుక్కోండి జాగ్రత్తగా. సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద వన్. అర్థమైందా? అంటే జస్ట్ ఫోల్డింగ్ ద ఫిగర్ అంటే ఇంతేనమ్మా. ఓకేనా? ఫిగర్ ఫోల్డింగ్ అంటే. ఓకే రైట్ అమ్మ, ఒకసారి ఇది కూడా చూడండి జాగ్రత్తగా. ప్రతిసారి డైరెక్షన్ చదివితే ఒకే డైరెక్షన్ కదా. రేపు ఎగ్జామ్లో కూడా మీకు ఇగో ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఇచ్చి ఒకవైపు డాటెడ్ తోటి క్లోజ్ చేశాడంటే మీనింగ్ ఏంటి అంటే దాన్ని వేసాడని మీనింగ్ అంతే. మీరు డైరెక్షన్ చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? చదువుకోండి. చుక్కల రేఖ వద్ద పారదర్శక షీట్ మడిచినప్పుడు నమూనా ఎలా ఉంటుందో 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి. సేమ్ కదా. ఇక్కడ ఫోల్డ్ చేశాడు అంతేనా వాడు చేసిన పని. ఓకే చేశాడు సార్. అంటే ఇది మిర్రర్ ఇమేజ్, అవునా? అంటే ఎడమ వైపు కుడివైపుకి వెళ్ళాలి. ఎప్పుడు నేను ఏం చెప్పానమ్మా, నువ్వు ఎటు నుంచి ఎటైనా వేసుకో, కానీ కండిషన్ ఏం చెప్పాను చూడండి. ఇక్కడ ఒకసారి మీకు డబల్ ఫోల్డింగ్లు, సింగిల్ ఫోల్డింగ్లు చెప్పినప్పుడు చెప్పాను సార్, ఈ గీతని బేస్ చేసుకుని ఫోల్డ్ చేయాలి, అవునా? అంటే ఈ లైన్కి ఏవైతే పర్పెండిక్యులర్గా ఉంటాయో అవి అలాగే ఉంటాయి, ఏం మారో. కానీ
ఏమవుతాయమ్మా, ఈ గీతలు మాత్రం దగ్గరుండేవి దగ్గరగాను దూరం ఉండేవి దూరంగాను వచ్చేస్తాయి. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా మనం శుభ్రంగా, సార్ ఈ చుక్క దగ్గర ఉంది సార్ దీనికి, అంటే ఆ చుక్క ఇక్కడికి వచ్చేసింది సార్. ఈ చుక్క కూడా దగ్గర ఉంది సార్, అంటే ఆ చుక్క ఇక్కడికి వచ్చేసింది సార్. ఓకేనా? అంటే 5 చుక్కలు ఇక్కడే ఉండాలి. అవునా? ఇక్కడ ఉందా? 5 చుక్కలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎందుకు వచ్చిన చుక్క అసలు మనకి? ఇక్కడ చుక్క ఉందా? లేవుగా. అంటే అది కాదు, కొట్టేశాను, అది రూల్డ్ అవుట్. ఓకే, అంటే ఇది కాదు. ఇది చూడండి, ఈ ప్లేస్ ఓకే, ఈ ప్లేస్ ఓకే, ఇది ఇక్కడ ఓకే, ఇది ఇక్కడ ఓకే, అన్నీ ఓకే. అంటే ఆన్సర్ అమ్మా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, డైరెక్షన్స్ చదవడం వేస్ట్ కదా, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, మా ఈసారి డాటెడ్ లైన్ ఇలా గీసాడు. అవునా? మనం అది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ పాయింట్. తర్వాత పై హాఫ్ని తీసేశాడు, అంటే పై హాఫ్ని సెకండ్ హాఫ్లో పడేశాడు. అవునా? ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ లైన్ని ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది? ఇలాగేగా ఫోల్డ్ చేసేది, అవునా కదా? ఇప్పుడు యాక్సెస్ని మనం ఒక వేలో పెట్టుకుందాం అమ్మా. చూడండి, ఇలా కదా, అవునా? అంటే మనకి క్లియర్గా ఉండాలంటే ఓకే ఇలా పెట్టుకుందాం అమ్మా. దాన్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేస్తే ఎలా వచ్చిందో చూడండి. ఇది చూడండి, ఇది వర్టికల్ కదా, ఓకే, ఇది ఈ లైన్కి ప్యారల్గా ఉంది కదా. రొటేట్ చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది, హారిజాంటల్గా వస్తుంది. అవునా? అంటే ఈ లైన్ ఎక్కడికి వస్తుంది తెలుసమ్మా? ఓకే, ఈ లైన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తుంది, అంటే ఈ లైన్ మొత్తం దీని మీదకే వస్తుంది. అవునా? ఇది పాయింట్ 1. ఆటోమేటిక్గా ఈ వర్టికల్ లైన్ ఎక్కడికి వస్తుందమ్మా? ఈ హారిజాంటల్ లైన్ ఈ వర్టికల్ లైన్ మీదకి వస్తుంది. అవునా? ఓకే, ఇలా ఫోల్డ్ చేస్తే ఓకే ఇది దీని మీదకి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ దీని మీదకి వచ్చేస్తాయమ్మా, దీని మీదకే వచ్చేస్తాయి. అవునా? ఓకే, సో అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఉన్న బొమ్మలో జస్ట్ ఆ పై పార్ట్ తీసేస్తే సరిపోతుంది, అంటే ఇదే బొమ్మ వస్తుంది ఇక్కడికి. అవునా కాదా? ఓకే, ఈ బొమ్మ ఎక్కడుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ ఉందా? ఓకే, ఈ లైన్ ఉంది, 1 2 3 లైన్లు, 1 2 3 లైన్లు, కరెక్ట్గా సరిపోయింది. అంటే ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ బొమ్మకి మనం ఫోల్డింగ్ చేయాలి. చూడండి ఎటువైంది, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. అవునా? అంటే ఈ రైట్ సైడ్ లెఫ్ట్కి వచ్చేస్తే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ అనేది ఇక్కడికి ఇలా పడిపోతుంది. అవునా? రైట్, ఈ లైన్ ఎలా ఉంటుందో చెప్పడమ్మా? ఇలా వస్తుంది. అవునా? క్రాస్. ఓకే, నెక్స్ట్ అమ్మా ఇది ఎక్కడికి వస్తుందమ్మా? ఇక్కడికి వస్తుంది. అవునా? ఈ లైన్ ఇక్కడ యాక్సిస్గా ఉంటుంది. అవునా? అంటే దిస్ ఈజ్ ఆర్ ఫోల్డింగ్. అవునా? ఫోల్డ్ చేస్తే ఇది రావాలి. అవునా? అంటే ఇది వస్తుందా? కాదు. అది చూడండి, కాదు, కొట్టేశాను. అది చూడండి, మనకి ఇటువైపు కదా రావాల్సింది షార్ప్ ఎడ్జ్, కానీ వాడు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. అవునా? ఇది సరిపోతుంది చూడండి, ఈ ఎడ్జ్ కరెక్ట్గా. ఓకే, సరిపోయింది, 4th వన్. సో ఆన్సర్ అమ్మా 4th వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ఇది చేయాల్సిన పద్ధతి. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మని ఫోల్డ్ చేశాడు. ఎలా ఫోల్డ్ చేశాడమ్మా? ఇటు పక్క నుంచి ఇటు పక్క ఫోల్డ్ చేశాడు. అవునా? ఓకే, అంటే చూడండి ఒకసారి ఈ డబ్బా, అంటే ఐ మీన్ ఈ బాక్స్ యాజ్ ఇట్ ఈస్గా దీని మీద ఓవర్లాప్ అయిపోతుంది. అవునా? ఓకే, ఫైన్. నెక్స్ట్ అమ్మా ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఉన్నవన్నీ ఎటు ఇలాగే ఉంటాయి. అవునా? ఇవి మారవు, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే దీని మీద చేస్తున్నవే, కానీ ఇక్కడ ఉన్నవన్నీ తీసేయట్లేదుగా, కాబట్టి ఇక్కడ అలాగే ఉంటాయి. ఈ త్రిభుజం ఓకే ఈ లైన్కి ఇమీడియట్గా పక్కన ఉంది, అంటే ఇది ఇలా రైట్ సైడ్కి వస్తుంది. అవునా కదా? ఓకే, ఏమో ఇక్కడ పై దాకా ఉంది కదా, దీన్ని టచ్ అయ్యేది దాకా, సో ఆ పైకి టచ్ అయ్యేదాకా తీసుకోవాలి ఆల్మోస్ట్. అవునా? రైట్ అమ్మా, నెక్స్ట్ వన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పైకి టచ్ అయితే ఓకే ఇది కూడా పైకి టచ్ అవ్వాలి, ఇది టచ్ కాకపోతే అది కూడా టచ్ కాకూడదు. ఎంత గ్యాప్ ఉంటుందో సుమారుగా అంత గ్యాపే ఉండాలి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చినట్టు. నెక్స్ట్ అమ్మా ఇది చూడండి, ఇది ఇటు చివరికి ఉంది. అవునా? అంటే ఈ లైన్కి ఇటు చివరి ఉందంటే ఇది ఇటు చివరికి వచ్చేస్తుంది. అవునా? ఇటు చివరికి అంటే ఇలా వచ్చేస్తుంది. అవునా? అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో ఓకే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు మనకి, రైట్ సైడ్ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అవునా కాదు? చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, ఈ గీత ఎటు ఉంటుంది కదా, ఓకే ఈ బొమ్మ ఎక్కడ ఉందో చూసుకోండి. సో ఈ బొమ్మ సేమా? కాదు, కొట్టేసా. ఈ బొమ్మ సేమా? చూడండి ఒకసారి. సో మన డబ్బా మనకుంది, ఈ లైన్ మనకుంది, అలాగే చూడండి ఈ లైన్ మనకు అలాగే ఉన్నాయి, ఈ పైన 2 త్రిభుజాలు అలాగే ఉన్నాయి, అంటే ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్ అమ్మా, అంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ అంతే, బాగా ప్రాక్టీస్ చేయాలంతే. రైట్ చూడమ్మా, ఇదిగో రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్కి ఇలా వేసాడు. అవునా? అంటే ఇక్కడ కూడా ఇది ఇటు వచ్చేస్తుంది. అవునా? అంటే ఈ బాక్స్ యాసిస్గా వచ్చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఈ వర్టికల్ లైన్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. అవునా? ఇలా ఉన్నది ఇలా ఉంటాయి, అంతే కదా? అంటే ఏం చేంజ్ ఉండదు, అంటే దిస్ ఈజ్ ద డయాగ్రామ్. అవునా? అంటే ఈ రైట్ సైడ్ మనకు అవసరం లేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే మనకు కావాలి. అవునా? ఓకే, యాసిస్ దిస్ ఈజ్ ద వన్. రైట్, అంటే ఇది ఎక్కడో చూడమ్మా, కింద ఉన్నది అలాగే ఉంటుందిగా,
అంటే రెండు ఉండాలి. ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి, మిగిలిన రెండిట్లో లేదు, అంటే రెండు కొట్టేసాను ఆల్రెడీ. కానీ దీంట్లో ఏంది ఇది ఒకటి హార్జాంటల్ లైన్స్ కదా, ఇవి వర్టికల్ లైన్స్ కదా, ఇవి మొత్తం అంతా అడ్డదిడ్డంగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి హార్జాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మరి దీన్ని ఫోల్డ్ చేశాడు. ఎలా ఫోల్డ్ చేశాడు చూడమ్మా, ఇటు నుంచి ఇటు ఫోల్డ్ చేశాడా, లేదంటే ఇటు నుంచి ఇటు ఫోల్డ్ చేశాడా? చూడండి, పై నుంచి కిందకి ఫోల్డ్ చేశాడు. ఒక పాయింట్ ఆలోచిస్తే, సార్ ఈ లైన్కి ఈ త్రిభుజం అనేది ఈ కొన దగ్గరలో ఉంది, అంటే ఆ కొన దగ్గరలో ఉంటుంది, ఈ దూరంలో ఉంది, మిగిలిన కలిపాను, అంటే ఆల్మోస్ట్ దీని మీదకి పడే అవకాశం ఉంది. అవునా? ఓకే, ఆల్మోస్ట్ దీని మీద పడాలంటే త్రిభుజం మాత్రమే ఉండాలి, అంటే అయిపోయింది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఇది మిగిలిన చూడక్కర్లా. ఒకవేళ మీరు చూసి పైదాన్ని కిందకి వేస్తే చూడమ్మా, ఎగ్జాక్ట్ ఇది ఇక్కడికి వస్తే, ఓకే, ఇది రివర్స్ అయ్యి ఇలాగే వస్తుంది. ఇది రివర్స్ చేసిన ఇంతేగా ఉండేది, అంటే ఇది ఇక్కడికి వస్తుంది. అవునా? అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫుల్ సర్కిల్లా కనబడాలి ఇది. అవునా? ఫుల్ సర్కిల్ విత్ మధ్యలో గీత. అక్కడ సరిపోయిందా? ఫుల్ సర్కిల్ విత్ మధ్యలో గీత. సో అంటే ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? పెట్టమ్మా నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇది ఫోల్డ్ చేయాలి. ఎటు నుంచి ఎటు ఫోల్డ్ చేశాడు చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాడు అన్ని. అవునా? అంటే ఇక్కడ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావాలంటే ఇదిగో ఈ గీత మామూలే కాబట్టి ఈ సర్కిల్ దీన్ని టచ్ అవుతూ రైట్ సైడ్కి ఉంది, అంటే ఇటు వస్తే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అవునా? అంటే దీన్ని టచ్ అవుతూ ఇలా సర్కిల్ ఉండాలి. మొత్తం నేను గీయట్లేదు, ముందు నాకు కావాల్సినంత వరకు చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ ఫుల్ సర్కిల్ ఇక్కడ ఉంది, ఇది లేదు, కొట్టేశాను. లెఫ్ట్ సైడ్ టచ్ అవుతూ ఫుల్ సర్కిల్, ఓకే, టచ్ అవుతూ ఫుల్ సర్కిల్, ఓకే. సో ఇక్కడ ఈ సర్కిల్ చూడమ్మా, ఇది ఇంతవరకే ఉంది కదా. అవునా? కాబట్టి ఇది ఇంతవరకే ఉండాలి, ఇది అంతవరకే ఉంది, ఓకే. ఇది రివర్స్ కొట్టేశాను కదా ఆల్రెడీ, ఇది మొత్తం సర్కిల్ వచ్చింది, ఇది కూడా కొట్టేశాను, అది కూడా అంతవరకే ఉంది, ఫైన్. కానీ ఇది కాదు అనడానికి రీజన్ తెలుసా? సార్ ఇక్కడ ఇంకో లైన్ ఉంది సార్, ఈ లైన్ ఇటు రావాలిగా, ఇటు వస్తే ఇలాగేగా వచ్చేది. అవునా కాదా? అవునా? ఇక్కడ ఆ లైన్ లేదు కాబట్టి ఇది కొట్టేశాను, అంటే ఆన్సర్ ఏంటమ్మా, ఆ లైన్ కూడా ఇక్కడ మ్యాచ్ అయిందిగా. సో ఏంటమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? మీ మైండ్లోకి మొత్తం గీయడానికి వరకే ఇది ఉండాలి, ఆ తర్వాత ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఏది ఉందో అది దాని వరకే మనం చూసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇటు నుంచి రొటేషన్ అయితే ఓన్లీ రైట్ సైడ్ ఏముందో అంతవరకే మనం చూసుకోవాలి. ఓకేనా? లెట్స్ నో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఈ బొమ్మ ఎటు ఫోల్డ్ చేశాడు, ఇలా కట్ చేశాడు. అవునా? ఇలా కట్ చేస్తే ఇది దగ్గరలో ఉంటుంది, దూరంగా ఉన్నది అలా దూరంగా వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఇలా దూరంగా వెళ్తుంది. అవునా? ఓకే, ఈ డైరెక్షన్ మారుతుందా? జస్ట్ చూడండి, ఇలా ఉన్నది ఇలా పడితే, ఓకే, ఇది ఉన్నది ఇదే వస్తుంది. అవునా కాదా? అంటే ఏమవుతుందమ్మా, ఇది మనకు బొమ్మ. అవునా? రైట్, అంటే ఈ బొమ్మ ఎక్కడుందో ఒకసారి బతకండమ్మా. ఈ బొమ్మ ఎగ్జాక్ట్ ఫోర్త్ ఆప్షన్ మ్యాచ్ అయిందేమో చూడండి, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఇది అటు తిరిగి ఉంది, ఇది కూడా అటే తిరిగి ఉంది, సరిపోయింది. అవునా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏం చేశాడమ్మా, దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేశాడు. అవునా? ఇక్కడ చూసుకోవడమ్మా, దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేశాడు. ఒక్కొక్క లైన్గా వెతకండి, మొత్తం యాజ్ ఏ హోల్ చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకేనా? ఒక్కొక్క లైన్గా వెళ్తే సార్ ఈ లైను ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది. అవునా? అవునా కదా? ఓకే, సో నెక్స్ట్ ఈ లైను ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, దాని మీద ఓవర్లాప్ అయిపోతుంది. అవునా? ఈ లైను ఎగ్జాక్ట్గా దీని మీదకి ఓవర్లాప్, ఈ లైను ఎగ్జాక్ట్గా దీని మీదకి ఓవర్లాప్, అంతేనా? ఈ మధ్యలో మనం ఫోల్డింగ్ పెట్టింది అలాగే ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను రైట్ సైడ్ పార్ట్ మొత్తాన్ని అరేంజ్ చేసేస్తాను, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒకటే చూడండి. ఓకే, ఓకే, ఇవి నేను ఫుల్ లైన్స్ గీసానా? ఓకే, రైట్, చూడమ్మా, దిస్ ఇస్ ద ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదొక త్రిభుజంలో ఉంది, ఇదొక త్రిభుజంలో ఉంది, ఇలా ఒక గీత గీసాడు, అంతేనా కాదు? ఇదిగోండి, ఇదొక త్రిభుజం, మధ్యలో ఒక గీత, సరిపోయింది. అంటే ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఒక త్రిభుజం ఫామ్ అయింది, ఇక్కడ చూడండి మధ్యలో ఒక రాంబస్ లాంటిది కూడా ఫామ్ అయింది, అంటే ఇది ఆన్సర్ కాదు, అది అసలు గీతలే తేడా కనబడుతుంది. అవునా? రైట్, అంటే స్టడీ వెల్, బాగా జాగ్రత్తగా స్టడీ చేయాలంతే.